నా ప్రియమైన బిడ్డ, నువ్వు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నావు. ఎప్పుడు నా ఇంటిలో శాంతి, సంతోషం, ఆశీర్వాదం వస్తాయా అని. కానీ విను బిడ్డా, నీ ప్రార్థనలు వృధా కాలేదు, నీ కన్నీళ్లు మట్టిలో కలవలేదు. నేను చెబుతున్నాను, నా ఆశీర్వాదం నీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది. నీ ఇంటి తలుపు మూసుకున్నా నా కృప దానిని దాటుకుంటూ లోపలికి వస్తుంది. నీ ఇంటి గోడలు నిశ్శబ్దంగా ఉన్నా నా శాంతి వాటి మధ్య నివసిస్తుంది. నా వాక్యం ఏమనగా, యెహోవా నీకు దీవెన ఇస్తాడు, ఆశీర్వాదము నీ ఇంటికి రానీయును. ద్వితీయోపదేశకాండము 28:8. కాబట్టి ధైర్యంగా ఉండు నా బిడ్డ, నీ ఇంటి మీద నా హస్తపు నీడ ఇప్పటికే ఉంది. నా ప్రియమైన బిడ్డ, నీ కష్టం నాకు తెలుసు. రాత్రిళ్ళు నువ్వు నిశ్శబ్దంగా ఏడ్చిన క్షణాలన్నీ నాకు గుర్తున్నాయి. నీ శ్రమను నేను చూస్తున్నాను. ప్రతి చెమట చుక్కలో నీ ఆశ ఉంది, నీ విశ్వాసం ఉంది. ఆందోళన పడకు నా బిడ్డ, నేను నీ శ్రమను వృధా చేయను. నిన్ను, నీ కుటుంబాన్ని నా మార్గంలో నడిపిస్తాను. నీవు వేసే ప్రతి అడుగు నా దిశలోనే ఉంటుంది. నీ ఇంటిపై నా ఆశీర్వాదం స్థిరముగా ఉంటుంది. నా వాక్యం ఏమనగా, నీవు చేయు ప్రతిదానిలో యెహోవా నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండము 15:10. కావున ధైర్యంగా ఉండు నా బిడ్డ, నీ శ్రమకు గొప్ప ప్రతిఫలం దగ్గరలోనే ఉంది.